గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఇప్పట్లో డైరెక్టర్ శంకర్ స్వేచ్ఛని ఇచ్చేలా లేడు. షూటింగ్ సంగతి అటుంచితే ఆగస్టు 15కి పెద్ద సినిమాలు లేవు కాబట్టి అప్పుడు గేమ్ చేంజర్ రావచ్చన్నారు. అది మిస్ అయితే సెప్టెంబర్ 27 కూడా ఉంది కదా అన్నారు. కానీ ఆగస్టు సెప్టెంబర్ మాత్రమే కాదు, అక్టోబర్కి కూడా గేమ్ చేంజర్ రావట్లేదు. దీపావళినే మెగా పవర్ స్టార్ టార్గెట్ అని తెలుస్తోంది. దిల్ రాజు, రామ్ చరణ్ ఇద్దరికి ఈ డేట్ ఇష్టం లేకున్నా 1000 వాలా పేల్చేందుకు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు? Take a look. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తూనే ఉన్న మూవీ గేమ్ చేంజర్. ఇది ఈ వారమే పూర్తవుతుందని నెల రోజులుగా చెబుతూనే ఉన్నారు. శంకర్, దిల్ రాజు ఇద్దరు ఇదే మాట మీద నిలబడుతున్నారు. సరే, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, కానీ రిలీజ్ డేట్ అయినా పక్కాగా తేలుతుందంటే అక్కడ కూడా కన్ఫ్యూజన్ తప్పట్లేదు. ఆగస్టు 15 నుంచి డిసెంబర్కి పుష్ప 2 వాయిదా పడగానే గేమ్ చేంజర్ ఈ ముహూర్తానికి తీసుకురావాలని దిల్ రాజు చేయని ప్రయత్నం లేదు. కానీ భారతీయుడు 2 జూలై 12న రాబోతోంది. అదొస్తే కానీ గేమ్ చేంజర్ రిలీజ్కి ఛాన్స్ ఉండదు. ఆ కండిషన్ మీదే గేమ్ చేంజర్ మూవీ కమిట్ అయ్యాడు శంకర్. సరే, జూలై 12th తర్వాతే ఆగస్ట్ కదా అని గేమ్ చేంజర్ వస్తుందా అంటే అది ఛాన్సే లేదు. భారతీయుడు 2 విడుదలయ్యే వరకు గేమ్ చేంజర్ పెండింగ్ వర్క్ని శంకర్ పూర్తి చేసేలా లేడు. కనీసం సెప్టెంబర్ 27న ఓజీ రావట్లేదు కాబట్టి అప్పుడైనా వస్తుందంటే అది కూడా కుదిరేలా లేదు. గేమ్ చేంజర్ ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యేదాన్ని బట్టి చూస్తే అక్టోబర్ 10th కూడా కష్టమే. గేమ్ చేంజర్ పోస్తే మాత్రం దీపావళికి అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శంకర్ను ఒప్పించలేక, మరో ముహూర్తం చూడలేక దిల్ రాజు మొత్తానికి దీపావళికి రిలీజ్ని ఫిక్స్ చేశాట. అదే జరిగితే ఈ వారం కల్కి, వచ్చే నెల 12కి భారతీయుడు 2, సెప్టెంబర్లో దేవర, అక్టోబర్తో రజనీకాంత్, వేటయాన్ వస్తాయి. వాటి తర్వాతే గేమ్ చేంజర్ నవంబర్లో థియేటర్స్ మీద దాడి చేస్తుందన్నమాట.